ముందుగా పోరుమల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రజలకి, కార్యకర్తలందరికీ కూడా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ముఖాముఖి సమాచారం. సార్, ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు వచ్చేసి మాధవ్ వినోద్, మాది పోరుమల్ల గ్రామం. నేను కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షునిగా పనిచేశాను. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మండల నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ నన్ను చూసుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నాకు ఇవ్వడం జరిగింది. ముందస్తుగా మేడిపల్లి మండల ప్రజలకు, భీమారం మండల ప్రజలకు, ఉమ్మడి మండల ప్రజలకు జనతా మీడియా తరపున, మా మార్కెట్ కమిటీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మరి మన వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు చీఫ్ విప్, మరి ఆయన ఎలా పనిచేస్తున్నారు? ప్రజలతోటి అందుబాటులో ఉంటున్నారా లేదా? ప్రతినిత్యం ప్రజల్లో ఉండే నాయకుడే మా ఎమ్మెల్యే గారు. ఆది అంటే ఆదివారం లేదు, ఆదిశీనన్న గారికి ఆదివారం లేదు. అలాంటి ప్రతి 24 గంటలు అందుబాటులో ఉంటూ ఏ క్షణమైనా ఫోన్ చేస్తే, అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి సమస్యను తెలుసుకొని ఆ సమస్యను అదే క్షణం పరిష్కరించే నాయకుడే మా ఎమ్మెల్యే గారు. ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యే గారు మా ఆది శ్రీనివాస్ గారు. సార్, మరి మీ నియోజకవర్గం, మీ మండలం, గ్రామాలలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది? గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఎక్కడ కూడా అభివృద్ధి అన్ని కుంటుపడిపోయింది. మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత మా ఒక పోరుమల్ల గ్రామానికి చూసుకుంటే ఎన్నో సంవత్సరాల కోరిక సబ్స్టేషన్ కానీ 2 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మా దశాబ్దాల కాల కోరిక పోరుమల్ల నుంచి అయోధ్య రోడ్డు, దానికి కూడా 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ 1 కోటి రూపాయల వరకు వర్క్ చేసుకోవడం జరిగింది. ఉమ్మడి మండలానికి తీసుకుంటే దశాబ్దాల కోరిక ఉమ్మడి మండలంలో జూనియర్ కాలేజీని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు జూనియర్ కాలేజ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం సిలబస్ కూడా స్టార్ట్ అయింది, క్లాస్ రూమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకోటి ఉమ్మడి మండలానికి 2 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాల కోరిక మాకు వెమ్లవాడకు అతి దగ్గర చేరువయ్యే ముత్తుకురావుపేట రోడ్డు గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత ఎమ్మెల్యే గారు గాలి మూటలు తిరుగుతూ మా నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన సందర్భం చూసుకుంటే, మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత, మా ప్రభుత్వ సీనన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే ముత్తుకురావుపేట అడవి అనుమతులు తీసుకురావడం జరిగింది. తొందరలోనే దానికి కూడా టెండర్ వేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు కానీ, అలాగే 500కి గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే రైతులకు రుణమాఫీ కానీ, అలాగే రేషన్ కార్డులు. ముఖ్యంగా చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోగా మేము వచ్చిన కొన్ని రోజుల్లోనే రేషన్ కార్డులు ఇచ్చి, అలాగే సన్నబియ్యం, భారతదేశంలోనే ఎక్కడ లేని పథకం సన్నబియ్యం ఇవ్వడం ఒక గొప్ప పథకం. అలాగే ముఖ్యంగా రైతు రుణమాఫీ 2 లక్షల లోపు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చుంటే ఇంకా కొంతమంది కూడా రైతు రుణమాఫీ అవుతుండే. ఇప్పుడు కొంతమందికి 2 లక్షల పైన ఉన్న వారికి కాలేదు అన్నారు. అది రేషన్ కార్డు ఇచ్చుంటే మిగతా మంది కూడా రేషన్ కార్డులు ఇచ్చుంటే మిగతా మందికి కూడా అవుతుండే, 5% మందికి కూడా. ముఖ్యంగా చూసుకుంటే మా మేడిపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లు 400 పైచీలకు ఉమ్మడి మేడిపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. అవి ప్రస్తుతం 80% ఇందిరమ్మ ఇల్లు కంటిన్యూగా నడుస్తున్నాయి. ఆల్రెడీ మొన్న ఉమ్మడి మండలంలో మొదటి గృహప్రవేశం కూడా జరిగింది కాచారం గ్రామంలో. గత ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, అల్లుడాస్తే ఎక్కడ వాడుకుంటాడు, కూతురు అల్లుడాస్తే ఎక్కడ వాడుకుంటారు, ఇంటి ముంగట బర్రె ఎక్కడ కట్టేసుకుంటారు, మేము ప్రతి ఊళ్ళోకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వకపోగా వాళ్ళు ఓన్లీ అల్లుడు, మామ, బిడ్డ, కొడుకు మాత్రమే ధనవంతులు అయ్యారు తప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి వాళ్ళు మాత్రమే ధనికులు అయ్యారు తప్ప రాష్ట్రానికి చేసింది అయితే ఏం లేదు. ఆనాడు 2014లో సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ఈరోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు చేసి
తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వడ్డీలు మరియు అప్పులు కడుతూ మేము ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న గొప్ప చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. అయినా ఇప్పటికే 80% మేము ఇచ్చిన గ్యారెంటీల్లో 80% అమలు చేశాం. మిగతాయి కూడా అమలు చేసి మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. నా పేరు తిరుపతి రెడ్డి. నేను గ్రామ శాఖ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీకి. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ వచ్చి 20 నెలలు కూడా కాలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం. మంచి కార్యక్రమం నడిపిస్తుంది. రైతు బంధు ఇస్తుంది, రుణమాఫీ చేసింది, రోడ్లు కూడా అయ్యేద్ద రోడ్డు కూడా ఎన్నో ఏళ్ళ సొంది పెండింగ్ ఉన్న రోడ్డు కూడా ఇప్పుడు 2 కోట్లు మంజూరు చేసింది. సబ్ స్టేషన్ మంజూరు చేసింది. మా ఆది సీనన్న నిత్యం ప్రజల్లో ఉంటాడు, అందుబాటులో ఫోన్లో వాడతాడు. ఇలాంటి నాయకుడు, గొప్ప నాయకుడిని మేము మంచిగా మా ఏరియాకు ఉన్నందుకు సంతోషిస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రతిపక్ష పోలు టీఆర్ఎస్, బీజేపీ కుట్ర పండి ఈరోజు రాకుండా చేసి ఇదంతా కుట్ర చేస్తుండ్రు. అంతేకాకుండా మా కాంగ్రెస్ పార్టీ దేనికైనా కానీ ముందుండి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మా నాయకుడు కూడా సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తాం. రేపు మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేస్తాం. పోరుమల గ్రామంలో పక్కా ఎంపీటీసీ, సర్పంచులు కానీ మాదే గెలిపించుకొని నిరూపించుకొని చూపిస్తాం. మా నాయకునికి ఒక గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు రాజు, యూత్ కాంగ్రెస్ పోరుమల్ల. గత 10-15 సంవత్సరాల నుండి ఆది సీనన్న వెంటే ఉంటూ సీనన్న చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లోనే ప్రతి ఊళ్ళో గవర్నమెంట్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కాలేజెస్, మా మేడ్పల్లి మండలంలో అనుకున్న విధంగానే జూనియర్ కాలేజ్ మంజూరు చేయడం, అది స్టార్ట్ కావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మా పోరుమల్లకి సబ్స్టేషన్ కానీ, పోరుమల్ల టు అయోధ్య రోడ్ కానీ, చాలా ఏరియాలో డ్రైనేజెస్, సీసీ రోడ్లు చాలా వరకు చేసుకున్నాం. ఇప్పటి వరకు 5 కోట్లు ఒక మా పోరుమల్ల విలేజెస్కే మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలే. ఇప్పటికి మా పోరుమల్లలో 29 ఇళ్ళు మంజూరు చేసుకున్నాం. 29-30 వరకు అవుతున్నాయి. నెక్స్ట్ విడతలో మిగతా 20-30 కూడా కట్టుకునే ఉద్దేశంలో మేము ఉన్నాం. దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో మా కాంగ్రెస్ పార్టీని అన్ని రకాలుగా గెలిపించుకొని ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అన్ని స్థానాల్లో గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాష్ట్రంలో ఇటు స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా చూసుకుంటే మా వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆది సీనన్న గారు టెంపుల్ని 150 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఎన్నో ఏళ్ళ చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దక్షిణ కాశీగా పిలుచుకునే మా వేములవాడ దేవస్థానాన్ని ఆ రోజు కేసీఆర్ గారు దర్శనం చేసుకొని అక్కడ మీటింగ్ పెట్టేసి, ఇక్కడ నా పెళ్లి జరిగింది, నేను ఏటా 100 కోట్లు ఇస్తా అని చెప్పి ₹1 కూడా ఇవ్వకపోగా పంగనామా పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాడు. మా మాజీ ఎమ్మెల్యే గారిని చూసుకుంటే గాలికి తిరిగి మా వేములవాడ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిండు. మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత, మా సీనన్న గారు గెలిచిన తర్వాత గెలిచిన 20 నెలల్లోనే 150 కోట్లతో 43 కోట్లతో యావర్ రోడ్డు కానీ, మిగతా డబ్బులతో వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం కానీ జరుగుతుంది. ఇంత గొప్ప నాయకుడు దొరకడం మా వేములవాడ నియోజకవర్గ అదృష్టం అని మేము భావిస్తున్నాం.